H4EAD సిచ్యువేషన్ ఎట్లుందంటే వాళ్ళకి నచ్చితే జాబ్ చేయొచ్చు, నచ్చకపోతే జాబ్ చేయకపోవచ్చు, ఆర్ వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో చేయొచ్చు, టీచర్గా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇది ఎగెన్స్ట్ కాదు. సో ఒకప్పుడు డిస్క్రిమినేషన్ ఏదో ఉండేది అంటారు కదా, వీళ్ళని సతాయించేటోళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి జైల్లో ఉన్నట్టు అని. సో ఇప్పుడు ఉన్న పరిస్థితికి వచ్చేసరికి వాళ్ళకున్నంత ఫ్రీడము, వాళ్ళకున్నంత హ్యాపీ లైఫ్, వాళ్ళకున్నంత సేఫ్టీ, వాళ్ళకున్నంత ఇండియాకి ఫ్రీక్వెంట్గా వెళ్ళిరా వచ్చే పరిస్థితి, వీటన్నిటితో కంపేర్ చేస్తే H1B వాళ్ళకి ఓవర్ మెంటల్ స్ట్రెస్ ఉంది. H4 వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవని కాదు, H4EAD లేకపోతే మాత్రం ఆబ్వియస్గా వాళ్ళు వర్క్ చేయలేరు. సో వాళ్ళు ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఒకవేళ వర్క్ పర్మిట్ మీరు H4లో ఉండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ స్పౌస్తో మాట్లాడి అదేదో మాస్టర్స్ చదవడమో ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఆర్ H1B ఫైల్ చేయించుకోవడమో. మీ స్పౌజెస్ ఏమో $1 కూడా ఖర్చు పెట్టొద్దు, కానీ మేము వర్క్ చేయాలి